బ్యాక్ దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది. 2009 నవంబర్ 29న తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కరీంనగర్ జిల్లా అలుగునూరు ప్రాంతంలోనే సభ నిర్వహించాల్సిందిగా కోరారు. రాజకీయాలకు అతీతంగా సభకు తరలి రావాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. దీక్షా దివాస్ కు తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు హాజరవుతున్నారంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ మరొకసారి సభలు నిర్వహించబోతోంది. నో డౌట్ ఈసారి చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మరొకసారి బీఆర్ఎస్ ఫామ్ లోకి రాబోతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వినబడుతున్న పరిస్థితి. నాతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. సార్, కరీంనగర్ లో నిర్వహించేటువంటి సభకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారు? సభ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా. తెలంగాణ మరిదశ ఉద్యమాన్ని కూడా గౌరవ అప్పుడు కేసీఆర్ గారు నవంబర్ 26 నాడు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావడం, నవంబర్ 29 నాడు 2009లో ఆ రోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ వచ్చుడో అనే ఒక ఆమరణ చేపట్టడం అనేది కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి అందుకే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఈ దీక్షా దివస కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ ఒకటి ఇస్తున్నాం, ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం కాదు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ. తెలంగాణ ప్రజలు ఎప్పుడో ఎంతో పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం వహించిండు. ఆ రోజు దొంగ దెబ్బ తీసిండు పోలీసు వాళ్ళు. ఆమరణ నిరాహార దీక్ష తీసుకుపోతామని చెప్పేసి అలుగునూరు కాడ అరెస్ట్ చేయడం వలన ఆ రోజు ఉద్యమం మలిదశ ఉద్యమం మారిపోయినప్పుడు శ్రీకాంతాచార్య చనిపోవడం కానీ అవన్నీ కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం చేద్దామని ఈరోజు మేము దీక్షా దివస కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడైతే కేసీఆర్ అరెస్ట్ కాబడ్డాడో అలుగునూరు చౌరస్తాని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం. అలుగునూరులో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు ఉద్యమం ఎట్లా జరిగింది, ఇప్పుడు ఉద్యమాలకు తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వలన కాళేశ్వర జలాలు కానీ, భూమికి వరకు పంట కానీ, విద్యుత్ కానీ ఇవన్నీ మనకు తీసుకొచ్చుకున్నాం. కానీ ఉద్యమం యొక్క స్ఫూర్తి కానీ సెంటిమెంట్ను కానీ ప్రజలు చెప్పాలని ఉద్దేశించి కవులు, కళాకారులను, ఉద్యమకారులు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు వస్తారు. టీఆర్ఎస్ పార్టీలో ప్రజలందరం వస్తున్నారు కాబట్టి నేను దిగ్విజయం చెప్పని మేము కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేసినాం. వారు వచ్చి పాల్గొంటారు కాబట్టి గొప్ప కార్యక్రమం తీసుకుంటాం. చాలామంది అంటున్నారు ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము చేసాం. దీక్షా దివస కార్యక్రమం అనేది ఒక పవిత్రమైన దినం. అది ప్రాంగణం కూడా అలుగునూరు కూడా పవిత్ర ప్రాంతం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము దీక్షా దివస చేస్తాము. కానీ ఈసారి ఏంటంటే గొప్పగా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా తెలంగాణ ఫలాలు అందుతలేవు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాగున్నాయి కాబట్టి ఇంకా దీక్ష దివసాలు గొప్ప కార్యక్రమం. ఎట్లా అంటే మీ సోషల్ మీడియా వేదికగా మీ సోషల్ మీడియా టీంతో గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూనే ఉంది బీఆర్ఎస్. బట్ కరీంనగర్ సెంటిమెంట్గా తీసుకొని కరీంనగర్ ఈ దీక్షా దివాస్ ముఖ్యంగా ఉద్యమంలో కీలక ఘట్ట సందర్భం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు అంశాలను తీసుకొని ఇప్పుడు ప్రభుత్వంపై నేరుగా ఉద్యమాన్ని రచించేటువంటి ప్రణాళిక ఏమైనా ఉందా? ఇప్పటికే ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తుండ్రు. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం యొక్క కేసీఆర్ ప్రభుత్వం చూశారు. 11 నెలల ప్రజలంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు చక్కగా లేవు, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కొట్టే పరిస్థితి, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా నిర్బంధం, పోలీసులు దాడి, అరెస్టులు చేయడం వల్ల మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చడం మా బాధ్యత కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంరక్షణ చేసే కూడా మా బాధ్యత, తెలంగాణ ప్రజల ఆస్తులు కాపాడు బాధ్యత కూడా మాదే. అందుకే వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తాం కాబట్టి వాళ్ళకి నమ్మకం కల్పిస్తాం, వారి అండగా ఉంటాం, వారి ప్రజలు ఏమని ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఫెయిల్ అయిందో ఆ హామీలు నెరవేరకుండా ప్రజల పక్షాన్ని మేము ఉంటూ పోరాటం చేస్తాం. ఈరోజు దీక్షా దివస ద్వారా ప్రజలకు ఆ రోజు జరిగిన ఉద్యమం కానీ దాని ద్వారా వచ్చిన ఫలితాలు కానీ ఈరోజు జరిగిన పరిణామాలను అన్ని ప్రజలు కూడా ఉంటాం, ప్రజల పక్షాన్ని ఉండి ప్రజలకు అండగా ఉండి పోరాటం చేయడం మేము మళ్ళీ చూద్దామని చేపడుతున్నాం. సార్, అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు గురుకుల మంత్రిగా చేశారు, సో బీసీ గురుకులాలు కూడా దగ్గరుండి చూశారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీ కామెంట్ ఏంటి? చాలా బాధాకరం, చాలా గౌరవం. ఆ రోజు తల్లిదండ్రులు మా బిడ్డలను స్కూల్కి పంపితే ఇది మా ఇల్లు అని భావించుకునే పరిస్థితి, కానీ ఈరోజు మా బిడ్డలు మా ఇంటికి తీసుకుపోతున్న పరిస్థితి ఈరోజు వచ్చింది. చాలా బాధాకరం. పేద బిడ్డలకు విద్యను అందించాలి కేసీఆర్ ఒక గొప్ప గురుకులాలు తీసుకొస్తే ఆ గురుకులాలు భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చింది. ఇవాళ హైకోర్టు కూడా చీవట్టు పెడితే చాలా బాధ. ఆ పిల్లలు దేవులతో సమానం. ఆ పిల్లల సావులు చూస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ ఇలా ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్తున్నాం. ప్రజలు హైడ్రా ఇవన్నీ బంద్ చేయండి. ఫస్ట్ ప్రజల యొక్క సంక్షేమం, ప్రజలకు విద్యను అందించే పేద ప్రజలకు విద్యను అందించే కార్యక్రమం తీసుకోమని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అధికారుల మార్పు రాకపోతే ప్రజలు మళ్ళా విద్య దూరం అవుతుంది. ఒకప్పుడు తెలంగాణలో బీసీలకు విద్య రాలే, కేసీఆర్ కాబట్టి బీసీలకు విద్యను అందిస్తే ఈరోజు మళ్ళీ విద్యకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఆ బిడ్డలకు విద్యను అందిస్తేందుకు గురుకులాలను పటిష్టంగా నిర్వహించమని చెప్పి మేము కోరుతున్నాం. సో ఇది కరీంనగర్లో నిర్వహిస్తున్నటువంటి దీక్షా దివాస్ రాజకీయ కార్యక్రమం కాదు, తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాన్ని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమం అని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.